అంటే సామాజిక తెలంగాణ అంశాన్ని తెరపైకి తీసుకొస్తుంది అంటే ఖచ్చితంగా అది కేసీఆర్ పాలనపైనే విమర్శలు చేస్తుంది అని అనుకోవచ్చు కదా. ఖచ్చితంగా. ఇంకా నీకు దాగుడు మూతలు ఏం లేవు ఇక్కడ. దాగుడు మూతలు అసలు లేనే లేవు. ఓపెన్ అదిగా భౌగోళిక తెలంగాణ వచ్చింది, సామాజిక తెలంగాణ రాలేదు అని ఏదైతే ఒక నినాదం తీసుకున్నదో అది డైరెక్ట్గా కేసీఆర్ గుండెల మీద కొట్టినట్టే. ఇంక వేరే ఏం లేదు ఇక్కడ. అందులో మళ్ళీ రైతు బంధు అంశాన్ని తీసుకొచ్చింది. మళ్ళీ రైతు బంధు ద్వారా సామాజిక అంతరాలు అని చెప్పేసి అన్నారు. అది రైతు బంధు అనేది ఎవరు అవునున్న కారణం కేసీఆర్ యొక్క బ్రెయిన్ చైల్డ్ అది. సో దాని మీద దెబ్బ కొడుతుంది అంటే ఆమె సొంత కుంపటి పెడుతుందా, లేకపోతే జాతీయ పార్టీ కాంగ్రెస్ బీజేపీ అవకాశం ఏమైనా కనబడుతుందా? అసలు ఎట్లా ఉండే స్ట్రాటజీ, ఆమె స్ట్రాటజీ ఎట్లా ఉండే అవకాశం కనబడుతుంది? అంటే వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడైతే ఒక స్పేస్ ఉంది తెలంగాణలో, పొలిటికల్ స్పేస్ అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న మూడు పార్టీలు కూడా బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా ప్రజలు ఆశించిన రీతిలో పాలన కాంగ్రెస్ చేయడం లేదని, ప్రతిపక్ష పాత్ర పోషిస్తలేదనేది ఒకటి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఒక స్పేస్ అయితే ఒకటి మనకు కనపడతా ఉన్నది. ప్రజలకి ఒక ఆల్టర్నేటివ్ వాయిస్ కావాలి. ప్రజల అభిప్రాయాలని గొంతెత్తి వెలుగెత్తి చాటే ఒక వాయిస్ కావాలి. ఆ వాయిస్ ఇప్పుడు అది బ్రహ్మాండమైన స్లోగన్. అది తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ పిచ్చోళ్ళు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, ఇంకా సమాజం మొత్తం కూడా, ముఖ్యంగా లెఫ్ట్ పార్టీలైనా, తెలంగాణ వాదులు, తెలంగాణ సెంటిమెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా సామాజిక తెలంగాణ అనే అంశం. ఎందుకంటే ఎట్లనైతే తెలంగాణ అని మనం 97 నుంచి మొత్తుకుంటే 2001కి కేసీఆర్ వచ్చి, అంటే 99కే కొంత ప్రయత్నాలు ప్రారంభమైనాయి, 2000 సంవత్సరాల ముమ్మరమైనాయి, 2001కి అది ఒక వెలుగులోకి వచ్చింది, పూర్తిగా అది పటాపంచలై బయటకు వచ్చింది. ఇట్లా సామాజిక తెలంగాణ అనే అంశం కూడా ఇవాళ కవిత మాట్లాడినటువంటి ఎత్తుకున్న నినాదం ఏదైతుందో అది ప్రజల్లో 2014 నుంచి ఉంది, 14 పూర్వం కూడా ఉంది. 14 పూర్వం కూడా భౌగోళిక తెలంగాణ వస్తే సరిపోదు, సామాజిక తెలంగాణ రావాలి, ప్రజల తెలంగాణ రావాలి, ప్రజాస్వామిక తెలంగాణ రావాలని దాదాపుగా 2001 నుంచే ఉంది. మేము టీఆర్ఎస్ పెట్టినప్పటి నుంచి మమ్మల్ని కూడా అడిగినారు, అవునా తెలంగాణ వస్తుంది, ప్రజలకి ఏంటిది అని ప్రశ్నించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ వాదన, ఈ చర్చ అప్పటి నుంచే ఉంది, కొత్తదేం కాదు. కాకపోతే ఇప్పుడు ఒక పొలిటికల్ వాయిస్ రూపంలో ఏదైతే ముందుకు వస్తున్నదో ఖచ్చితంగా తెలంగాణలో ఒక ఆదరణ అయితే వస్తుంది. ఏదో వండిన కుండకాడ కూర్చున్నట్టే ఉంది ఇప్పుడు కవిత ఇచ్చిన స్టేట్మెంటు. సో ఆమె అడుగులు నిజంగా రాజకీయ పార్టీ వైపు మీరు అన్న పొలిటికల్ స్పేస్లో భాగంగా ప్రాంతీయ పార్టీ కనుక పెడితే నిజంగా సక్సెస్ కావడానికి ఏమైనా స్కోప్ కనబడుతుందా? మీరు ఏమనుకుంటారు సార్? అంటే ఏ పార్టీ అయినా, ఏ వ్యక్తి అయినా సక్సెస్ కావాలంటే ఒకటి మనకి పొలిటికల్ వాక్యూమ్ ఒకటి ఉండాలి, 2 నినాదంలో బలం ఉండాలి. ఆమె నినాదంలో బలం ఉందని మీరు భావిస్తున్నారా? సామాజిక తెలంగాణ అనేది తెలంగాణ 4 కోట్ల ప్రజలు కోరుకుంటున్నారు. ఇవాళ మీరు కోరుకుంటారు, నేను సామాజిక న్యాయం అనేది ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకి వాటా ఉండాలి, ఎవరు ఎంత కష్టం చేస్తే దాని తగ్గట్టు ఫలితం ఉండాలి అనేది ఏదో జనరల్ సామాజిక న్యాయం యొక్క సూత్రం ఏదైతే ఉందో అది ఆచరణలు ఏముంటుందా ఉండదా, అది అబ్యూజ్ అవుతుందా అని పక్కన పెట్టినా కానీ సామాజిక తెలంగాణ అనే ఒక నినాదం కులాలకి మతాలకు అతీతమైనటువంటి ఒక తెలంగాణనే కట్టిపడేస్తుంది. అది ఇవాళ అన్ని కులాల వాళ్ళు అటువైపు ఆకర్షితులవుతారు, అన్ని మతాల వాళ్ళు ఆకర్షితులవుతారు, అన్ని ప్రాంతాల వాళ్ళు దాని ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర సాధన అనే ఒక నినాదం ఎంత బలంగా అయితే ఆ రోజు మనందరినీ కట్టిపడేసిందో, జెండాలను పక్కన పెట్టించింది. కమ్యూనిస్ట్ వాళ్ళు వస్తారు, నక్సలైట్లు వస్తారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వస్తారు, బీజేపీ వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, అందరూ వచ్చి దాంట్లో చేరేది కదా. ఇవాళ ఆ సామాజిక తెలంగాణ అనే ఒక బలమైన నినాదం, ఒక బలమైన ఆకర్షణ, సెంటిమెంటు, అది మనకి ఎప్పుడు కూడా ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక వాక్యూమ్ ఉండాలి, బలమైన నినాదం, స్లోగన్ ఉండాలి. మూడవది దానికి తగ్గ రీతిలో నాయకత్వం యొక్క ఎత్తుగడలు ఉండాలి.
దానికి ఇక సరే మిగతా అన్నీ కూడా ఆర్థిక అంశాలు, డబ్బు దశకం, మంచి చెడ్డ, దానికి ఒక పటిష్టమైన కోటరీ ఇవన్నీ కూడా ఉండాలి. ఇప్పుడు మీరు అన్న 3 అంశాలపైన చూసుకున్నట్లయితే కొంత పొలిటికల్ స్పేస్ మీరు అన్నట్టు ఇక్కడ ఉంది. సో సామాజిక తెలంగాణ కొరలో ఆమె ఎప్పటి నుంచో అలాంటి బీసీ ఉద్యమాల నుంచి మొదలెట్టుకుంటే గత జైలు పోక ముందు నుంచి కూడా అదే ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఈ క్రమంలో ఆమె బలంగా ముందుకు పోతుందా ఈ 2 నినాదాలతోటి, ఈ స్పేస్ను వాడుకొని ఈ సామాజిక తెలంగాణ అంశాన్ని బలంగా తీసుకుపోవడానికి ఆమె ప్రయత్నాలు చాలా బలంగా గ్రౌండ్లో తీసుకుపోయేటువంటి ఒక సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు ఆమె ఉన్నాయి అనుకోవచ్చా? అంటే ఇప్పుడు నేను అనేది అది కవిత రూపంలో కావచ్చు, లేకపోతే ఇంకొక రూపంలో ఇంకెవరైనా కావచ్చు, ఈ 2 రెడీగా ఉన్నాయి. పొలిటికల్ వాక్యూమ్ ఉంది, ఆ నినాదానికి సామాజిక తెలంగాణ అనే ఆ నినాదానికి ఉన్నటువంటి బలమైన శక్తి ఏదైతే ఉందో దానికి కొన్ని వందల వేల లక్షల కోట్ల ప్రజలు ఆ నినాదానికి అంటి ఉన్నారు, దానికి ఆకర్షితులై ఉన్నారు. ఆ అంబ్రెల్లా కింద, ఆ నినాద అంబ్రెల్లా కింద ఆల్రెడీ ఉన్నారు. ఈ సామాజిక తెలంగాణ కావాలి కావాలి కావాలని గొంతెత్తి అరిచినోళ్ళు, పాటలు పాడినోళ్ళు, లేకపోతే కరపత్రాలు పంచిన వాళ్ళు, పోస్టర్లు వేసిన వాళ్ళు, మీటింగులు పెట్టిన వాళ్ళు, చర్చలు చేసిన వాళ్ళు దాదాపుగా 15-20 సంవత్సరాల నుంచి చాలామంది ఉన్నారు. కాబట్టి ఎట్లనైతే మనం 52, 56, 69 తెలంగాణ అన్న పిచ్చోళ్ళు అందరూ కావాలనే అభిప్రాయం ఉన్న వాళ్ళందరూ ఎట్లనైతే ఒక రాజకీయ పార్టీ ఆవిర్భావం కాగానే అందరూ వచ్చి దాంట్లో చేరేది కదా. జర్నలిస్టులు చేస్తారు, కవులు చేస్తారు, రచయితలు చేస్తారు, లాయర్లు చేస్తారు, ఉద్యోగస్తులు చేస్తారు, న్యాయాధిపతులు చేస్తారు, ఎంతోమంది వచ్చి, అంటే ఆ ఆలోచన, ఆ భావజాలం ఉన్న వాళ్ళందరూ వచ్చారు. ఇలా సామాజిక తెలంగాణ అనేది ఒక బలమైన భావజాలం. అది ఆ భావజాలం ప్లస్ పొలిటికల్ వ్యాక్యూమ్ 2 ఉన్నది. అది కవిత చేస్తుందా లేదా అనేది మనం ఇప్పుడే చెప్పలేము. కవిత అంత భారం మోస్తుందా, ఆమెకు అంత టాలెంట్ ఉందా, స్కిల్స్ ఉన్నాయా, ఓపిక ఉందా అనేది అది డిఫరెంట్. అది కాలం. కానీ ఈ 2 అంశాల ప్రాతిపదిక చేసుకొని ఏ రాజకీయ నాయకుడైనా, ఏ కొంత ప్రజల్లో పలుకుబడి ఉన్నోళ్ళు, అన్ని రకాల అంగబలం, అర్ధబలం ఉన్న వాళ్ళు కనుక ఈ అంశాలు ప్రాతిపదిక చేసుకొని వస్తే ఖచ్చితంగా గొప్ప అవకాశాలు తెలంగాణలో మాత్రం ఉన్నాయి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్